హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర ప్రభుత్వ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది. భవనం లోపల పైకప్పు పెచ్చులూడి పడుతుండటంతో ఆసుపత్రిలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షం వస్తే పైకప్పు నుంచి నీరు పడడంతో పాటు మందుల గదిలో నీళ్లు చేరుతున్నాయి. అలాగే ఆసుపత్రి భవనం చుట్టూ ముళ్ల పొదలు పెరిగి చిట్టడవిని తలపిస్తోంది. ఆసుపత్రిలోకి పాములు వస్తుండటంతో రాత్రిపూట రోగులు విధులకు వచ్చే సిబ్బంది జంకుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణాన్ని శుభ్రం చేయించి కొత్త భవనాన్ని నిర్మించాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది బాగానే ఉన్నారు, వాళ్ళ పని కూడా బాగానే చేస్తారు. ఈ మధ్యలో కొత్త రిక్రూట్మెంట్లు కూడా జరిగినట్టున్నాయి. కానీ బిల్డింగ్ ఎప్పుడు పూర్వ బిల్డింగ్ దాని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల పైనుంచి పెచ్చులు ఊడుతున్నాయి. వాళ్ళు సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, పైన పేషెంట్ కూడా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్లో వైద్య సిబ్బంది బాగానే పనిచేస్తున్నందువల్ల ప్రతి మంగళవారం శనివారం పక్క గ్రామాల నుంచి కూడా వైద్యం కొరకు హాస్పిటల్ రావడం జరుగుతుంది. బిల్డింగ్ సరిగా లేకపోవడం ద్వారా అది ఎప్పుడు కూలుతుందో ఎప్పుడు మీద పడుతుందన్న భయము ప్రజలకు, అలాగే రోగులు మరియు వైద్య సిబ్బంది కూడా భయపడడం జరుగుతుంది. ఆ చుట్టూ కూడా పిచ్చి మొక్కలు పెరిగినాయి, పాములు రావడం జరుగుతుంది. అది క్లియరెన్స్ చేసి బిల్డింగ్ కూడా పూర్తి పాతబడ్డది కాబట్టి కొత్త బిల్డింగ్ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మాది వంగర 30 పడకల హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉన్నది. ఈ మధ్య కాలంలో కొంచెం బీపీ కానీ షుగర్ కానీ వాళ్ళ రోగులకు వైద్య సేవలు అందుతున్నాయని చెప్పేసి వచ్చి వైద్యం తీసుకునే క్రమంలో ఇలా పేషెంట్లు వచ్చేసి ఆ బిల్డింగ్లో పడుకొని గ్లూకోజ్ పెట్టుకున్నా ఇంకేమైనా వైద్య సేవలు చేసి పైకి చూసిరనుకో పైన మొత్తం పెచ్చులుడు ఎప్పుడు మీద పడుతుందా, రోగం వచ్చి హాస్పిటల్కి వస్తే ఈ పైకి వచ్చి బిల్డింగులు మీద పడి మళ్ళీ ఒక ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం ఇంకా ఖరాబ్ అవుతుంది అన్న బాధలు ఉంటారు, భయములు ఉంటారు. కాబట్టి వాళ్ళకు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క హాస్పిటల్ యొక్క నిర్మాణం అంటే పాత నిర్మాణం కూలిపోయి బిల్డింగ్ కూల్చి ఆ ప్లేస్ లో మళ్ళీ కొత్త నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. చాలా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నర్సుల దగ్గర నుంచి మొదలు పెడితే డాక్టర్ల దాకా దాని ఉంటారు. కాబట్టి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అన్న భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఒకవేళ ముందే ఏమన్నా జరిగితే ప్రాణాపాయం జరుగుతుంది. కాబట్టి ఈ జరగముందుకే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక గ్రామ పౌరునిగా నేను కోరుకుంటున్నా. పరిసర ప్రాంతాలు కూడా మొత్తం టోటల్ గా వర్షాకాలం కాబట్టి గడ్డి పిచ్చి మొక్కలు మొత్తం మొలిచినాయి. స్టాఫ్ కూడా బాగానే ఉన్నది. ఆ పిచ్చి మొక్కలు తొలగించకపోతే గతంలో చూసినాం, మొన్న చూసినాం, ఈ మధ్య కాలంలో పాములు కూడా లోపలికి వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్న సిబ్బంది ఆ పాములు రాకుండా వచ్చే రోగులకు, పేషెంట్లకి ముఖ్యంగా మంచి సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.